వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. జీవితంలో మనందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి అంటే దీన్ని మనం పట్టుకోలేము, జీవితకాలం పట్టుకోలేను అన్న వాటిని పట్టుకుంటాము. జీవితకాలము విడిచిపెట్టకుండా ఉండాలి అన్న ఉద్దేశం మనకు లేనప్పుడు ఎందుకు అలా పట్టుకోవడం, ఏం పట్టుకోవడం, ఎవరిని పట్టుకోవడం, ఇలాంటి వాటికి వెళ్ళకండి. పట్టుకోవడం అని అంటే నేను ఇది చెయ్యగలను, నాకు ఆ సత్తా ఉంది అని చెప్పేసి మీ మీద మీరు పెట్టుకునే ఒక నమ్మకం అనమాట. అది జీవితంలో మీరు సాధించాల్సిన ఆశయమైనా కానివ్వండి, మీ జీవితంలో ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్ అయినా కానివ్వండి, ఏదైనా మీ జీవితానికి సంబంధించింది. నేను లైఫ్ లాంగ్ ఈ బాధ్యతను నేను స్వీకరించలేను, ఈ రెస్పాన్సిబిలిటీ నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఒకరిని మీ జీవితంలోకి ఆహ్వానించొద్దు. లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉండలేను అని అన్నప్పుడు, ఒక జీవిత ఆశయము, ఈ జాబ్ నేను చెయ్యలేను అన్నప్పుడు ఆ జాబ్ జోలికి వెళ్ళకండి. ఈ బిజినెస్ నేను చెయ్యలేను అని మీకు అనిపించినప్పుడు దాని మీద ట్రయల్ అండ్ ఎర్రర్ వేద్దాము, వర్కౌట్ అయితే చేద్దాము, లేదంటే చేయొద్దు. ఇలాంటివి వద్దు. జీవితం మీద ప్రయోగాలు వద్దు. నీ జీవితం నీ ఇష్టం, నీ చేతుల్లోనే. నువ్వు ఎలా అనుకుంటే అలా జరిగేదే నీ జీవితం కావచ్చు. కానీ ప్రతిదీ కూడా నేను ఒక అనుభవం వచ్చిన తర్వాతనే చేస్తాను అంటే నీకున్నటువంటి జీవిత కాలము చాలా తక్కువ. ఇప్పుడు ఈ కలికాలంలో మహా బతికితే 60 ఏళ్ళు కూడా బతుకుతామో లేదో తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త రోగాలకి ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో, ఏ నిమిషమో ఎవరిది అనేది చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు నువ్వు అనుభవాల ద్వారానే నేను పాఠాలు నేర్చుకుంటూ నా జీవితాన్ని సాగిస్తాను అనంటే నీ జీవిత కాలం మొత్తం కూడా నువ్వు పాఠాలు నేర్చుకోవడంలోనే ఉంటావు. కానీ ఇక దాని నుంచి నువ్వు నేర్చుకునే లోపల కూడా నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు అనమాట. కాబట్టి ప్రతిదీ కూడా అనుభవం నేను వచ్చినాకే చేస్తాను అని చెప్పేసి అనుకోవద్దు. కొన్ని మన పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు, ఇలా ఎవరైనా కానీ వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు ఆ అనుభవాలని స్వీకరించండి, తీసుకోండి. ఆ అనుభవాలని చూసుకొని మీకు వీళ్ళు కరెక్ట్ కాదు, మీ మెంటాలిటీకి వీళ్ళు కరెక్ట్ కాదు, వేరే ఎవరో కాదు, అట్లీస్ట్ మీ పేరెంట్స్ చెప్పారనుకోండి, మీరేంటో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసు. మీరు ఎలా ఉంటారు, ఏ నిమిషాల్లో ఎలా ఉంటారు, మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు తగ్గట్టుగానే వాళ్ళు మీకు ఏదైనా కానీ సలహాలు ఇస్తూ ఉంటారు, మీ మెంటాలిటీకి తగ్గట్టుగానే. సో వాళ్ళు చెప్పినవి పెడచెవిని పెట్టకుండా మన ఇండివిజువాలిటీ మనకు వచ్చేసింది, వాళ్ళు చెప్తే మనం వినేదేంటి, ఇలాంటి వాటికి పోకుండా ఎంతో కొంత పెద్దవాళ్ళ అనుభవంతో చెప్తారు అనే ఒక చిన్న జ్ఞానంతో మీరు కనుక డెసిషన్స్ తీసుకున్నారంటే మీరు ఏది పట్టుకున్నా, మీ జీవిత ఆశయం కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, మీ లైఫ్లోకి వచ్చే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఏ రిలేషన్ అయినా కానివ్వండి, మీతో ఎప్పటికీ కూడా కలిసే ఉంటుంది. విడిపోయే అవసరము ఉంది మీకు అనిపిస్తే అది పట్టుకోవడానికి ప్రయత్నించకండి. మీ వరకు రానివ్వకండి. అంటే ఇది నాకు కరెక్ట్ కాదు అని మీకు స్టార్టింగ్లో తెలిసినప్పుడు అక్కడనే వదిలిపెట్టండి. మీరు అనొచ్చు, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అని తెలుసుకోకుండా వాళ్ళని మన లైఫ్లో ఉంచుకోవాలా, తీసేయాలా, ఎలా అనేసి మీరు అనొచ్చు. అవును, కానీ కొన్ని మొదట్లోనే తెలిసిపోతూ ఉంటాయి. వీళ్ళు వాళ్ళతో 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు అంత ట్రావెలింగ్ చేసి అంత లాంగ్ జర్నీలు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీ టైం వేస్ట్ అయ్యి, వాళ్ళ టైం వేస్ట్ అయ్యి, ఇప్పుడు కుదరట్లేదు అనుకొని ఇంకా జీవితంలో డిప్రెషన్స్కి వెళ్ళిపోయి నా జీవితమే ఇంతే, సో పెళ్ళి ఎవరు చేసుకోవద్దు, ప్రేమ ఎవరు చేసుకోవద్దు, అందరికీ నాలాగే అవుతుంది, ఫైనల్గా రిజల్ట్ ఇలాగే వస్తుంది, ఇలాంటి ఉపోద్ఘాతాలు చెప్పే బదులు ఏంటి నాకెవరు కరెక్టు, నేనెవరికి కరెక్టు, ఈ క్లారిటీ మీకు ఉందనుకోండి, చాలా విషయాలు మనము తప్పు దోవకి వెళ్ళిపోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన లైఫ్లోకి వచ్చే వాళ్ళని కూడా మనం పర్ఫెక్ట్గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. మన జీవిత ఆశయం కూడా మనం కరెక్ట్గా మనం దేనిలో మెరుగ్గా ఉన్నాము అని చూసుకొని దానిలోకే వెళ్ళి మన ప్రతిభని బాగా నిరూపించుకొని ఇంకో 10 మందికి మనము ఆదర్శప్రాయంగా నిలిచే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా విడిచిపెట్టే అవకాశం ఉన్నా, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నా ఏదైనా కానీ పట్టుకోకండి. అది జీవితమైన ఆశయమైన. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.